ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరువచ్చిన మీకు అందరికి మరొకసారి ప్రత్యేకించి యేసుక్రీస్తుల వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మనసు చెప్పే మంచి సాక్ష్యం అన్నటువంటి ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. మనసు చెప్పే మంచి సాక్ష్యం. మనసు గురించి ఎన్నో పాటలు రాశారు. మనసును గురించినటువంటి ఎన్నో టైటిల్స్ సినిమాలకు పెట్టుకున్నారు. మనసును గురించినటువంటి ఈరోజు మనుషులు మాట్లాడుకునేటువంటి మాటలు ఎన్ని అన్నీ కాదు. నా మనసంతా నీవే అని చెప్తున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రేయసి ప్రియురాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని నా గుండెల నిండా నీవే, నా మనసంతా నీవే, నా హృదయమంతా, నా తలంపులంతా అని చెబుతుంటుంటారు. వీటన్నిటిని వింటున్నప్పుడల్లా ఒక్కనాడైనా కూడా మన మనసు చెప్పేటువంటి ఒక మంచి సాక్ష్యం ఏ రోజైనా మనం గ్రహిస్తున్నామా అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా ఈరోజు సాక్ష్యం గురించి మనం తెలుసుకున్నట్టుకు ముందుగా ఏదైనటువంటి ఒక సాక్ష్యం చెప్పేవాళ్ళు కళ్ళతో చూసి చెవుల ద్వారా విని చెబితేనే వాటిని సాక్ష్యమని నమ్ముతారు. అంతేనే కదా? మీరు చూడకుండగా వినకుండగా నేను పలానా ఆమె గురించి నేను సాక్ష్యం చెప్తానంటే నువ్వు చూసావమ్మా అని ఖచ్చితంగా అడుగుతారు. నువ్వు ఉన్నావా హత్య జరిగినప్పుడు, లేదంటే ఏదైనా ఒక చెడు పని జరుగుతున్నప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ అని అడుగుతుంటారు. ఇది మనకు ఎంత వాస్తవమో అంటే చూసి విన్నవారే సాక్ష్యము చెప్పాలా. ఇంకా చెప్పాలంటే రోజు పాస్టర్ గారు మైక్ ఇచ్చి అమ్మ మీరు సాక్ష్యాలు ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే చెప్తారా చెప్పరమ్మ సాక్ష్యాలు? మన చర్చిల్లో కొంచెం తక్కువ చేసాం. చాలామంది కూడా అన్నారు, ప్రశ్నించారు, ఈరోజు సాక్ష్యాలను కూడా చెప్పించటం లేదు చర్చిల్లో అని కూడా అన్నారు. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే అది సాక్ష్యమేనా? చెల్లుతుందా? మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే చెల్లుతుందా? కోర్టులలోనికి వెళ్ళిపోయి మనం హత్య చేసి వచ్చి నేను హత్య చేయలేదని మన గురించి మనం చెప్పుకుంటే చెల్లుతుందమ్మా? చెల్లదు. నువ్వు హత్య చేయలేదని నువ్వు అక్కడ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొని రండి మేము నమ్ముతామని అంటారు. నిజంగా ఈరోజు చిన్న చిన్న వాటికి కూడా సాక్ష్యాల పేరుతో నిలవబెట్టి ఎన్ని సాక్ష్యాలు చెప్పిస్తున్నారండి మందిరాల్లో. సాక్ష్యం చెప్పకూడదని కాదు, నీ జీవితమే ఒక సాక్షిగా మారిపోవాలా. ఈరోజు మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోండి అంటే ఎన్నైనా చెప్పుకుంటాం. మనం ఒకటికి రెండేసి మాట్లాడి చెప్పేస్తుంటుంటాం సాక్ష్యాన్ని. నిజంగా మన గురించి ఇతరులు చెప్పాలా, అదే సాక్ష్యం అంటారు. మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యము కాదని యేసుక్రీస్తుల వారే చెప్పారు. నా గురించి నేను సత్యమనే చెబుతున్నాను కానీ మీరు నా మాట నమ్మరు అంటాడు యేసుప్రభుల వారు. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి మనము చదవబడిన వాక్య భాగాన్ని మనం చూడగలిగితే చూడండి ఒకసారమ్మా. 7వ అధ్యాయము 1వ వచనం. మనసు చెప్పేటువంటి మంచి సాక్ష్యం గురించి ఈ రాత్రికాల సమయంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. యెహోవా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడమ్మా? ఇంకా అర్థం కావటం లేదమ్మా. నోవాహు గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నాడండి? ఈ తరములో నా ఎదుట నీవే నీతిమంతుడవై ఉండుట చూచి తిని అంటున్నాడండి. ఈరోజు మనం సాక్ష్యం గురించి మాట్లాడుకునేటప్పుడు మన గురించి చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలా, అంతేనండి? చూడకుండా సాక్ష్యం చెప్పకూడదు. చూసిన వాళ్ళ సాక్ష్యమే చెల్లుతుంది. యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నప్పుడు ఆయన నిజంగా మాట్లాడారు. అక్కడున్న వాళ్ళు అది అబద్ధమని, అది సత్యం కాదని క్రీస్తుల వారి గురించి ఎన్నో నినాదాలను తీసుకుని వచ్చారు. నేను సత్యము చెబుతున్నా కూడా మీరు నమ్మరని యేసుప్రభుల వారు తన నోటితో పలికాడు కూడా చాలా సార్లు. కానీ ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుడే స్వయాన ఆకాశంలో నుంచి
పరలోకంలో నుంచి ఎవరిని చూశాడమ్మా? భూమి మీద ఉన్నటువంటి నోవాహు గారిని చూచాడు. ఈ తరములో నీ ఒక్కడు మాత్రమే, అంతేనమ్మా? చదవండి అక్కడ. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. నీవే మళ్ళీ కుటుంబంలో ఎవరిని కూడా మెన్షన్ చేయటం లేదు అక్కడ. ఒక్కడే నోవాహు గారిని బట్టి నోవాహు కుటుంబం అంతా కూడా కాపాడబడింది. ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వల్లరా, ఇక్కడ దేవుడు నోవాహు గారిని చూచాడండి. మనల్ని కూడా చూస్తున్నాడంటే చూస్తున్నాడు. ఈరోజు మరి మనల్ని చూస్తున్నటువంటి దేవుని ఎదుట మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవించుచున్నాం? మన మనసు మన మీద ఎన్నో నేరాలను మోపుతుంది. మన మనసు మన గురించి ఎంతో సాక్ష్యం చెప్తుంది. ఒరే, నువ్వు మంచోడవు కాదరా, నువ్వు పలాని పనులు చేస్తున్నావురా, నువ్వు మంచి ఆయమే కాదమ్మా, నువ్వు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావు, ఇలాంటి తప్పిదాలు చేస్తున్నావు. మన మనసు మనకు చెబుతున్నా కూడా మనం మార్చుకోవటం లేదు మనం ఈ రోజుల్లో. అంతేనే కదండి? మన మనసు మనకు ఎప్పుడు చెప్పేస్తుంటుంది మనం చేస్తున్న ప్రతి చెడు పనిని, మనం చేస్తున్న ప్రతి చెడు ఆలోచన మనకు చెప్పేస్తుంటుంటుంది. మనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనకు మాత్రమే తెలుసు, ఎదుటి వారికి అవి తెలియదు. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట చూడండి ఒకసారి. దేవుడు నోవాహు గారిని ఎలాగునో చూసి ఆయన గురించి సాక్ష్యం చెప్పాడంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మా. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటున్నాడండి. నిజంగా ప్రేమైన దేవుని వల్లరా, దేవుని దృష్టికి ఆయన కన్నులకు ఏది కూడా కనబడకుండా లేదని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వల్లరా, ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదంట. మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నదంట. మరి ఎలా బ్రతకాలమ్మా ఒకసారి ఆలోచించుకుందాం. ఆయనకు అన్నీ కనబడుతున్నప్పుడు మన లోపల వస్తున్నటువంటి మాటలన్నీ కూడా తెలుసు అంట దేవునికి. మనం ఏం ఆలోచిస్తామో కొన్ని క్షణాల తర్వాత మనం ఇంకా ఏం ఆలోచిస్తామో ఏం చేస్తామో కూడా దేవునికి తెలిసిపోయింది. ఆయన కన్నులకు సమస్తము కనబడుతుందంట. అలాంటప్పుడు నిజంగా నోవాహు గారి జీవితంలో ఆ మంచి సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆయన గురించి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈ తరములో నీ ఒక్కడు మాత్రమే అంటున్నాడండి. మరి ఈ తరాల్లో మనం నీతిమంతులముగా ఉంటున్నాము ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన చూస్తుండగా పరలోకంలో నుంచి ఆయన దేవునికి మనం లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. మన మనసుని మనము జాగ్రత్తగానే పెట్టుకోకపోతే దేవుడు చూస్తున్నాడని మనకు ఒకవేళ తెలిసిన కూడా మనము దేవుడిని లెక్క పెట్టకుండా మనం కూడా మనసు ద్వారా పాపం చేసేస్తుంటే, ఈ మనసు అనేది అడియాశలు కలిగినటువంటి మనసు. ఈ మనసు అనేది దివ్య మనస్కులు అంటాడనమాట. రోమపత్రికలు ఏమంటాడమ్మా? దివ్య మనస్కులు అంటే రెండు మనసులు ఉండవు, కానీ దివ్య చక్రం అంటే 2 చక్రాలు కలిగిన వాహనం ఎలాగైతే ఉంటుందో మనకు కూడా అలాంటి ఆలోచనలు ఉంటాయి. నిజంగా కొన్నిసార్లు కొంతమంది మాట్లాడుతూ కొంతమందిని గురించి అంటుంటారు, అడుగేస్తే 60 బుద్ధులు అంటుంటారు. అంతేనా? మనసు ఎప్పుడు ఏ క్షణాన ఏమి మారిపోతుందో మనుషులకు తెలియదు. అలాంటప్పుడు మనము దేవుడు చూస్తున్నాడన్నటువంటి భయం లేకుండా, ఆయన కన్నులకు ఏది మరుగు లేకుండా కనబడుతుందన్నటువంటి భయం లేకుండా మనం బ్రతికేస్తే కన్నా మన మనసు కూడా మన గురించి మంచి సాక్ష్యం చెప్పదు, చెడ్డ సాక్ష్యమే చెబుతుంటుంది. కనుక అదే ఒక వచనాన్ని మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదవండమ్మా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనము. అయితే వారిలో అంటే ఎవరిలో? ఇశ్రాయేలులో. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును 10వ వచనం 9వ వచనం చదవమ్మా. 9వ వచనం. మనము
ప్రభువును శోధింపక ఎందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సన్నుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. మీరు సన్నుగకుడి అంటున్నాడండి. అంటే సనిగితే కూడా దేవుడికి వినపడుతుందా? ఖచ్చితంగా వినపడుతుంది. ఆయన కనులకు ఏది కూడా మరుగు లేకుండా తేటగా కనబడుతుందంట. మనం సనిగినా వినబడుతుంది. ఇశ్రాయేలు సనిగారంటండి. ఎక్కడ సనిగారండి? అరణ్యంలో సనిగారు. ఎవరి మీద సనిగారు? దేవుని పైన సనిగారు. దేవుని వైపున నిలవబడి నడిపిస్తున్నటువంటి మోషే మీద కూడా సనిగారు. అహరోను మీద కూడా సనిగారు. ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి తీసుకొని వచ్చావా? ఐగుప్తులో మేము కుండల కాడ కూర్చొని మాంసం కూడా తింటున్నప్పుడు ఆ పళ్ళ మధ్యన ఏమైపోయిందంటమ్మా? మాంసము నోట్లో పళ్ళ మధ్యన ఏమైపోయిందంట? ఇరుక్కుపోయిందంట. ఇలాగ తింటున్నప్పుడు నిజంగా ప్రేమ దేవుని వాళ్ళు చాలామందిని సనిగిన వెంటనే కూడా ఏం చేసినాడంట? చంపేశాడు. శోధించినప్పుడు ఏం చేసినాడంట? సంహరించేశాడు. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఏం చేశాడంట? చంపేశాడు. వాళ్ళు ఆశించిన ప్రకారంగా చెడ్డవాటిని ఆశించకుండా మనము ఏం చేయాలంట? బుద్ధి కలగటానికి. నిజంగా వాళ్ళ మనసు వాళ్ళ మీద మంచి సాక్ష్యమే చెప్పటం లేదు. ఏంటనైనా మీ బానిస సంఖ్యలలో నుంచి దేవుడు విడిపిస్తే మీరు ఆయన మీదనే సనగటం ఏంటి? ఆయనను శోధించటం ఏంటి? ఆయన పైన మీరు చెడ్డ ఆలోచనలు చేయటం ఏంటి? నీ మనసు నీ మీదనే మంచి సాక్ష్యము చెప్పటం లేదు. ఇశ్రాయేళ్ల గురించి వాళ్ళ మనసు గురించి ఎప్పుడైనా పరీక్షించుకున్నారండి? ఏ రోజైనా ఆలోచించుకున్నారా? వాళ్ళ గురించి వాళ్ళకి సాక్ష్యం మంచిగా లేదు. ఒకసారి ఆలోచించండి ప్రేమన దేవుని వాళ్ళరా. 139వ కీర్తన కూడా చూడండి. ఇక్కడ నిజంగా మనకి హెబ్రీ పత్రికలో ఆయన కన్నులకు కనబడిన సృష్టం లేదంట. కొరింథీయులకు రాసిన పత్రికలో సనిగితే కూడా దేవుడు వింటాడంట, చంపేస్తాడంట. ఇక్కడ ఒక మాట చూడండి. 139వ కీర్తన మొదటి వచనాన్ని చదవండి అమ్మా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఎంత మంచి మాట అండి. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నేను కూర్చుండుట తెలుసయ్యా నీకు, నేను లేచుట నీకు తెలియను. నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు నీవు తెలుసుకుని ఉన్నావయ్యా. నా మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా నీకు తెలిసే ఉన్నదయ్యా. ఒకసారి ఆలోచించుకుందాం. మరి ఈరోజు మన మనసు నిండగా మరి ఎవరిని ఉంచుకున్నాం? ఒకసారి పరీక్షించుకుందాం. మన మనసు నిండగా ఎవరు ఉండాలమ్మా? దేవుడే ఉండాలండి. మన గుండెల నిండా దేవుడే ఉండాలా. నిజంగా పాట కూడా వచ్చింది కదండి ఒకటి, గుండె నిండనా ఏదో పాట పాడారు కదమ్మా. ఎక్సిబో పాడించుడు. గుండె నిండగా వేసే ఉండాలంట. మనసు నిండా కూడా ఎవరు ఉండాలి? మరి యేసు ప్రభుల వారే ఉండాలా. యేసు మాటలే ఉండాలా. దేవుని వాక్యమే ఉండాలా. మనం పాడి మనసులో మనం ఈ పాటలను వాడుకొని మరలా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోరికి స్థానం ఇచ్చినామనుకోండి, అంటే సాతాను సంబంధమైనటువంటి క్రియలకు స్థానం ఇచ్చామనుకోండి, మన మనసులో మన మనసు మన మీద మంచి సాక్ష్యం చెప్తుందండి? చెప్పదు ప్రేమన దేవుని వల్లరా. ఒకసారి ఆలోచించండి. ఈ మాటను బట్టి దేవుడు ఏం గ్రహిస్తాడని చెప్తున్నాడమ్మా? నువ్వు కూర్చుండుట తెలుసంట, నీకు తలంపు పుట్టక మునుపు నువ్వు లేచుట తెలుసంట, నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కూడా ఆయనకు తెలుసు. ఇంకా నీకు తలంపు ఇంకా కొద్దిసేపులకు పుడుతుంది అన్నది కూడా, ఏం పుడుతుందో కూడా దేవునికి తెలుసంట. ఇంకా నీ మనసులో ఎలాంటి ఆలోచనలు పుడతాయో కూడా ఆయన గ్రహిస్తాడంట. నిజంగా మరి ఆ దేవుని ఎదుట మనం ఎలా బ్రతకాలండి? ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి? ఒకసారి ఆలోచించుకుందాం. ఈ రోజు నుంచైనా మన మనసు మన మీద మంచి సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. ఎవరు కాదు మన గురించి చెప్పాల్సింది, మన మనసే ముందుగా మంచి సాక్ష్యం ఇవ్వాలి మనకు. ఈరోజు సాక్ష్యాల గురించి మనం వింటున్నాం కదండి. కుటుంబాల్లో కొంతమంది సాక్ష్యాలను వింటుంటే ఈరోజు చాలా దారుణంగా అనిపిస్తుంటుందండి. పలానా ఆయనండి, పలానా ఆయనండి అన్నీ చేస్తారు కానీ వాళ్ళ సాక్ష్యం బాగలేదండి అంటుంటారు. సాక్ష్యము మన ఇంట్లో బాగలేకుండా మనం ఏ గ్రామంలోనికి వెళ్ళిపోయినా కూడా వ్యర్థం ప్రేమ దేవుని వల్లరా. మన సాక్ష్యం ముందుగా మన కుటుంబీకుల్లో బాగుండాలా. మన ఇంట్లో మన సాక్ష్యము ఉండాలా. నీ సాక్ష్యం నీ భర్త దగ్గర బాగుండాలా, నీ భర్త సాక్ష్యం నీ భార్య దగ్గర బాగుండాలా. భార్య భర్తల సాక్ష్యం తల్లిదండ్రుల మధ్య ఉండాలా. పిల్లల మధ్య కూడా తల్లిదండ్రులకు పిల్లలకు మంచి సాక్ష్యం కలిగి ఉండాలా.
ఈ సాక్ష్యాన్ని సంపాదించుకున్న తర్వాత సమాజంలోనికి రావాలా, సమాజంలో కూడా మంచి సాక్ష్యము ఉండాలా. అంతేనా కాదండి? మంచి సాక్ష్యం కలిగి బ్రతకాల. నిజంగా ఇలాంటి సాక్ష్యం లేకుండా నువ్వు ఎన్ని దూర ప్రాంతాలకు నేను ప్రార్థనకి వెళ్ళిపోతానన్నా కూడా ప్రయోజనం లేదు ప్రేమన దేవుని వల్లరా. నువ్వు ఇంకా ఇంటర్నేషనల్ స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోయినా కూడా నీకు సాక్ష్యం లేకపోతే వ్యర్థమే ప్రేమన దేవుని వల్లరా. ఒకవేళ దేవుని యొద్దకు వెళ్ళిపోతే నేను యేసుక్రీస్తుల వారి మాటలు వినటానికి వెళ్ళిపోతానంటే కూడా నువ్వు సాక్ష్యాన్ని ఇక్కడ సంపాదించుకోకుండా, ప్రజల ద్వారా మంచి పేరు సంపాదించుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా వ్యర్థం ప్రేమన దేవుని వల్ల. చాలామంది ఈ మందిరం బాగాలేదండి, వీళ్ళు బాగలేరండి, వీళ్ళు అలాంటి వాళ్ళండి, ఇలాంటి వాళ్ళండి, మనుషులను గురించి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. మీ గురించి మీరు ఆలోచించుకునండి అయ్యా, మీ మనసు గురించి మీరు ఆలోచించుకునండి. నిజంగా ఒక భార్య భర్తలు ఒక గాడిదను తీసుకుని వెళ్ళిపోతూ వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంటండి గాడిదని తీసుకుని. గాడిద ఉండేది ఎందుకురా, ఎక్కటానికే కదా అని కొంతమంది అన్నారట. గాడిద ఉండేది ఎందుకు, దాది బరువు మోయటానికే కదరా, మీరు ఎందుకు నడుస్తున్నారు ఇద్దరు గాడిదని తీసుకొని అన్నారట. ఆయన అనుకున్నాడు మరి వాళ్ళు చెప్పిన మాట వినాల్సిందే కదా, వినాల్సి అనుకుని ఏం చేసినాడంటే ఆమెను ఎక్కించేశాడు. ఆమెను ఎక్కించిన తర్వాత నిజంగా కొంత దూరం పోయేసరికి ఏంట్రా గాడిద మీద ఆమెను ఎక్కించావేంట్రా అని ఇంకొకరు ఆలోచన ఇచ్చారు. అంటే మరి ఇంకెవరు ఎక్కాలి, ఇద్దరు ఎక్కాలి. అంటే ఆమె ఎక్కింది నడుస్తున్నాడు, ఆమెను ఎక్కించావు, మరి నువ్వేంట్రా నడుస్తున్నావు, నువ్వు కూడా ఎక్కరా అంటే ఇద్దరు ఎక్కేశారంట గాడిద మీద. కొంత దూరం పోయిన తర్వాత ఏంట్రా దున్నల్లా ఉండరు గాడిద మీద ఇద్దరు ఎక్కినారేంట్రా అన్నారంట. మాకు ఇప్పుడు ఏం చేయాలి, ఇద్దరు దిగారు. నిజంగా ప్రేమన దేవుని వల్ల వాళ్ళు ఎవరి మాట వినకుండా అలాగున్న పదాన్ని వెళ్ళిపోయి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. నిజంగా ఎవరి మాట వినాలో ఎవరి మాటలు వినకూడదో కూడా ఈరోజు మనుషులకు అర్థమే కావటం లేదు. మనుషులు ఎక్కువగా ఎదుటి వాళ్ళ గురించే ఆలోచిస్తుంటుంటారు ప్రేమన దేవుని వల్లరా. నిజంగా మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకూడదు, మన గురించి మనము ఎక్కువగా ఆలోచించుకోవాలి. నిజంగా ప్రేమన దేవుని వల్లరా ఒక నోవాహు గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని మనకు తెలుసు. నీతిమంతుడని సాక్ష్యము పొందాడు, కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నువ్వు గ్రామంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో, సంఘంలో మంచి సాక్ష్యము సంపాదించుకో. ఇక్కడ సాక్ష్యం సంపాదించుకున్నకుండా నువ్వు ఎక్కడో పోయి సాక్ష్యం సంపాదించుకుంటా అంటే నీ సాక్ష్యం వ్యర్థమైపోతుంది. వద్దు ప్రేమైన దేవుని వల్ల నువ్వు ఉన్న చోటనే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకో. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళిపోయి యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండమ్మా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం త్వరగా. అందుకు యెహోవా నీవు నా సేవకుడవైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవ్వడును. ఎవరిస్తున్నారమ్మా ఆ సాక్ష్యం? సాక్షాత్ పరలోకంలో నుంచి చూస్తున్నటువంటి దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరితో సాక్ష్యం ఇస్తున్నాడు? ఆ మాట సాతానుతో చెప్తున్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడు, న్యాయవర్తనుడు అని చెప్తున్నాడు. న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని